నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదా? సంజన, నువ్వు చెప్పు. అతను కెప్టెన్ గా అర్హత ఉన్నవాడేనా అని అడిగారు నాగ్. ఆమె తన పర్సనల్ రీజన్స్ చెప్పడంతో నేను అనేది మీకు అర్థం కావడం లేదు. అతను కెప్టెన్ అయ్యాడు సరే, కానీ కెప్టెన్ అయిన తీరు కరెక్టేనా అని అడిగారు నాగ్. దాంతో సంజన అదే చెప్తున్నా సార్, భరణి గారిని ఎందుకు తీసేశారో తెలియదు, కాంపిటీషన్ ఫెయిర్ గా లేదు అని చెప్పింది. దాంతో నాగార్జున, భరణికి లేని ప్రాబ్లం నీకెందుకు, భరణి నువ్వు ఇప్పటికైనా మాట్లాడతావా అని అన్నారు. ఆ మాటతో భరణి, బిగ్ బాస్ సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు కదా సార్ అని అన్నాడు. సంచాలక్కి చెక్కుడు స్టార్ట్. అమ్మ దీనమ్మ, మామూలుది కాదుగా. నిజమే, సంచాలక్ నిర్ణయం ఫైనల్, బట్ వై అని ప్రశ్నించడం నీ హక్కు అని చెప్పారు నాగార్జున. ప్రశ్నించాలని అనుకున్నా సార్, కానీ నేను అప్పుడే ఓనర్ టీంలోకి రావడంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు అడుగుతారు కదా అని ఆగిపోయాను సార్ అని అన్నాడు భరణి. నీకోసం నువ్వు నిలబడు, అడగాలి, నా కోసం వెయిట్ చేయకూడదు అని చెప్పారు నాగార్జున. ఆ తర్వాత మహానటి రీతు గురించి స్టార్ట్ చేశారు నాగార్జున. సంచాలకుగా ఉన్న రీతుకి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు స్టాప్ అనేస్తుంది. ఆమె స్టాప్ అన్నా కూడా భరణి కంటిన్యూ చేశాడు కాబట్టి భరణిని ఎలిమినేట్ చేసింది.